నమస్కారం అండి. నా పేరు డాక్టర్ ఆర్ఎంపి శెట్టి. జ్యోతిష్ శాస్త్ర విధానంలో గత కొన్ని సంవత్సరాలుగా అనేక విషయాలు మీకు తెలుపుతూ వస్తున్నాను. మీరు చూస్తున్నారు, అనుసరిస్తున్నారు, లాభపడ్డారు కూడా. చాలా సంతోషంగా ఉంది. అయితే ఇప్పుడు నేను చెప్పాల్సినటువంటి ఒక ముఖ్యమైనటువంటి విశేషం ఏంటంటే, కర్కాటక రాశి వారికి జూలై మాసం 2025 సంవత్సరం మాస ఫలితం ఎలా ఉంటుందో తెలియజేస్తున్నాను. జాగ్రత్తగా వినండి. పునర్వసు నక్షత్రం 4వ పాదము, పుష్యమి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, అశ్లేష నక్షత్రం మరి 1, 2, 3, 4 పాదాలు ఇందులో ఉంటాయి. ఇకపోతే గ్రహ గమనాలు ఎలా ఉన్నాయి అని అంటే, శనైశ్చరుడు మీనరాశిలోనే ఉండటం, ఆ తర్వాత శుక్రుడు మాత్రం ఈ యొక్క వృషభరాశిలో ఉండటం, మిథున రాశిలో కనుక రాహువు గురువు ఉండటం, బుధుడు మాత్రం కర్కాటక రాశిలో, తర్వాత సింహరాశిలో కేతువు కుజుడు ఉండటం, ఇది పిశాచ యోగం అని ఆల్రెడీ మీకు తెలుపుకున్నాను. ఆ తర్వాత ఈ యొక్క రాహు మాత్రం కుంభరాశిలో ఉండటం అనేటువంటిది జరుగుతుంది. ఆ తర్వాత ఏమవుతుందంటే 28వ తేదీన మళ్ళీ సింహరాశిలో ఉంటే కుజుడు ఈ యొక్క కన్యా రాశిలోకి ప్రవేశిస్తాడు. అప్పుడు ఈ పిశాచ యోగం అనేటువంటిది వెళ్ళిపోతుంది. అయితే ఈ మధ్యకాలంలో మరి ఈ 1వ తేదీ నుంచి మొదలుకొని 30వ తేదీ వరకు ఈ జూలై మాసం ఎలా సాగుతుంది కర్కాటక రాశి వాళ్ళకి అని అంటే, ఒడిదొడుకులు ఉన్నప్పటికీ కూడా అధిగమిస్తారు. వ్యవహారాలు చిక్కు ఎటువంటి కలగకుండా తప్పకుండా బాగా సాగించుకునేటువంటి అవకాశాలు ఉంటాయి. బదిలీలు మాత్రం ఉంటాయి, ట్రాన్స్ఫర్స్ ఉంటాయి. ఉద్యోగస్తులకి ఏదైనా ట్రాన్స్ఫర్ అంటే ఏదైనా ప్రమోషన్ కలిగి ఒక డిపార్ట్మెంట్ నుంచి ఇంకొక డిపార్ట్మెంట్కి వెళ్ళటం కూడా, అది కూడా ఒక రకమైనటువంటి ట్రాన్స్ఫర్. లేకపోతే ఒక ప్రదేశం నుంచి ఇంకొక ప్రదేశానికి వెళ్ళాలన్నటువంటి పరిస్థితి ఏదైతే ఉందో అది కూడా ట్రాన్స్ఫర్ అవుతుంది. కాబట్టి ఉద్యోగరీత్యా ఏమైనా బదిలీలు ఉండేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి. ఇకపోతే ఆరోగ్యం విషయంలో మాత్రం ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండాల్సిందే కర్కాటక రాశి వాళ్ళు. ఇచ్చేదంటే ముఖ్యంగా ఉదరాన్ని అంటే పొట్టకి సంబంధించిన సమస్యలు, నరాలకి సంబంధించినటువంటి సమస్యలు, మతిమరుపు ఇలాంటివన్నీ కూడా కలుగుతాయి. కాబట్టి మీరు కనుక కొంచెం ఆరోగ్యం విషయంలో జాగ్రత్త వహిస్తే ఇటువంటి సమస్యలు ఏమీ ఉండవు. ఎందుకంటే ఫుడ్ విషయంలో మనం తినేటువంటి పరిస్థితుల్లో కొంచెం జాగ్రత్తగా తింటూ, మనం ఏది పడుతుందో ఏది పడదో అది చూసుకుని మనం కనుక తినగలిగితే మీకు ఈ యొక్క కడుపుకు సంబంధించినటువంటి సమస్యలు ఏమాత్రం కలగవు. ఇక నరాల సమస్య అంటారా, మీరు ఖచ్చితంగా ప్రతిరోజు కూడా పొద్దున్నే లేచి వ్యాయామం చేసినటువంటి పక్షంలో మీకు అలాంటి సమస్యలు ఏవి కలగవు. ప్రతిదానికి పరిహారం ఉంటుంది. అది ఆరోగ్య సమస్య కావచ్చు, ఆర్థిక సమస్య కావచ్చు, మరి ఏమ సమస్య అయినా కావచ్చు. ఒక ప్రశ్న ఉంది అని అంటే దానికి ఒక సమాధానం ఉంటుంది. ఇక్కడ మీకు ఏదైనా ఆర్థిక సమస్యలు కలుగుతున్నాయి అని అనుకుందాం. అప్పుడు ఏమవుతుంది, మనం ఏం చేస్తాము, శ్రీ మహాలక్ష్మిని పూజ చేసుకుంటాం, మనం ఇంకా ఎక్కువ కష్టపడతాం, 4 దిక్కులో మనం ప్రయత్నం చేస్తాం. అప్పుడు మన ఆర్థిక సమస్యను తొలగించుకుంటాం. అవునా కాదా? మరి ఇక్కడ మనకి గురువు అనేటువంటి గ్రహం ఏదైతే ఉందో, ఈ గురు గ్రహం మిథున రాశిలో ఉండి 3 ప్రదేశాలని చూస్తాయి. 4వ స్థానాన్ని అంటే గృహస్థానాన్ని చూస్తున్నాయి. అప్పుడు ఏమవుతుంది, గృహం ప్రశాంతంగా గడిచిపోతుందనే కదా. విద్యాస్థానాన్ని అంటే విద్యాస్థానం కూడా 4వ స్థానం. ఆ స్థానంలో ఉంటే పిల్లలు బాగా చదువుకుంటారనే కదా అర్థం. ఆ తర్వాత తల్లిగారి ఆరోగ్యం విషయంలో కూడా గురువు శ్రద్ధ వహిస్తున్నాడు అని మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి ఈ విషయాల్లో మనం ఆందోళన పడాల్సినటువంటి అవసరం ఎంత మాత్రమూ లేదు. ఇక 6వ స్థానం శత్రు రోగ రుణక్షేత్ర స్థానం. 6వ స్థానం అంటే పెద్ద రోగగ్రస్తులయ్యేటువంటి అవకాశం లేదు. లేకపోతే ఆరోగ్య రీత్యా ఏమైనా సమస్యలు ఉన్నప్పటికీ కూడా సమస్య పోతాయి అని తెలుసుకోవచ్చు. కానీ కొంచెం మనం జాగ్రత్త వహించాల్సి వస్తుంది. ఇక రుణభారం మనం ఏమైనా ఇబ్బంది పెడుతుందా అని కూడా మనం ఒక ఆలోచనలో ఉంటాం. ఎందుకంటే అప్పులు తీసుకుని ఉంటాం, తీర్చేటువంటి పరిస్థితులు ఉండవు. కానీ అవతలి వాళ్ళు ఇచ్చినటువంటి వాళ్ళు మనల్ని చాలా రకాలుగా అడుగుతూ ఉంటారు, బాధ పెడుతూ ఉంటారు, ఏదో సూటిపోట మాటలు అంటూ ఉంటారు. లేదా బ్యాంకు వాళ్ళు ఏదో నోటీసులు పంపుతూ ఉంటారు, కోర్టు నుంచి ఏదో నోటీసులు, ఏదో రకమైనటువంటి ఆ యొక్క సమస్య అనేటువంటిది ఎప్పుడైతే ఎదురవుతుందో గురువు చూస్తున్నాడు కాబట్టి ఈ భావాన్ని మీకు అటువంటి సమస్యలు కూడా ఏమీ ఉండవు అని మాత్రం నేను చెప్పగలను. ఇక 8వ భావాన్ని చూస్తున్నప్పుడు ఏమవుతుందంటే ప్రాణాంతకమైనటువంటి సమస్యలు ఏమాత్రము లేవు అని మనం అర్థం చేసుకుంటే సరిపోతుంది. అలాగే మళ్ళీ శనైశ్చరుడు 11వ భావాన్ని చూస్తున్నాడు. ఆశించినంత లాభాలు బాగా ఈ వ్యాపారాలు చేస్తున్నటువంటి వాళ్ళకు ఉండకపోవచ్చు. అలా అని లాభమే ఉండదని మాత్రం కాదు. 100 రూపాయలు వస్తాయి అని అనుకున్నప్పుడు కనీసం 30-40 లాభంగా వచ్చేటువంటి
అవకాశాలు ఉంటాయి. ఆ రావటం అనేది కొంచెం ఆలస్యంగా వచ్చేటువంటి పరిస్థితులు ఉంటాయి. అంటే ట్యాక్సులు అవి ఇవి పెట్టుబడి ఇవన్నీ పోను మనకి లాభం కదా వస్తుంది, అవన్నీ లెక్కలు వేసుకుని ఆ తర్వాత లాభం చేజిక్కించుకునేటువంటి అవకాశాలు వ్యాపారస్తులకి ఉంటాయి అని మనం చెప్పచ్చు. 3వ స్థానాన్ని చూస్తున్నాడు కాబట్టి ఈ యొక్క అక్క చెల్లెళ్ళు కానీ అన్నదమ్ములు కానీ మీకు వాళ్ళకి మధ్యన ఎటువంటి గొడవ రాకుండా చూసుకోవాలి. శనైశ్వరుడు ఎప్పుడైతే తృతీయ భావాన్ని 3వ స్థానాన్ని చూస్తాడో ఒక్కొక్కసారి ఏమవుతాడు, సిబ్లింగ్స్ అంటే సోదరుల మధ్యన ఏదైనా చిన్నగా గొడవలు వచ్చేటువంటి ప్రమాదం ఉంటుంది. కాబట్టి ఆ విషయంలో సామరస్యంగా ఉంటే ఎటువంటి ప్రాబ్లం రాదు. ఇకపోతే 6వ భావాన్ని చూస్తున్నాడు కాబట్టి శని వల్ల ఏమవుతుంది, జనరల్గా కీళ్ళ నొప్పులు ఇలాంటివన్నీ కలుగుతాయి, వాతం అనేటువంటిది కలుగుతుంది. కొంచెం జాగ్రత్తగా ఉండడానికి ప్రయత్నించి యోగా చేస్తే సరిపోతుంది. ఇక కుజుడు కూడా 5వ స్థానాన్ని చూస్తున్నాడు. పిల్లల విషయంలో కొంచెం జాగ్రత్త, చిన్నపిల్లలు అయితే దెబ్బలు తగలకుండా చూసుకోండి, పెద్దలైతే కొంచెం వాళ్ళకి వార్నింగ్ ఇవ్వండి, కొంచెం రోడ్డు పైన జాగ్రత్త ఇలాంటివన్నీ చెప్తే సరిపోతుంది. ఎందుకంటే కుజుడు వాయిలెన్స్ లాగా కాబట్టి వాళ్ళకి కొంచెం చెప్పాలి, మీరు పిల్లలకి చెప్పాలి, దూకుడు తనం పనికిరాదు, కోపం పనికిరాదు, ఉద్యోగం ఆవేశం ఇవన్నీ కూడా తగ్గించండి, మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి అని చెప్తే మాత్రం సరిపోతుంది. వాళ్ళు మేము మాట వినేటువంటిగా మాట వినేలా ఉంటే ఎటువంటి ఆపద లేదు, ఎటువంటి సమస్య లేదు. ఇక 8వ స్థానాన్ని చూస్తున్నాడు కాబట్టి ఏ రకమైన ఒక ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటారు, ముసలి వాళ్ళు ఉంటారు, వాళ్ళ విషయంలో కొంచెం శ్రద్ధగా ఉండండి, వాళ్ళ చేత హనుమాన్ చాలీసా వినిపిస్తే సరిపోతుంది. భాగ్యస్థానాన్ని చూస్తున్నాడు కాబట్టి కొంచెం మీ తండ్రి ఉన్నటువంటి పక్షంలో ఆయన ఆరోగ్యాన్ని కనుక చూసుకున్నట్టయితే సరిపోతుంది. ఆయనకు కూడా కాస్త హనుమాన్ చాలీసా వినిపించండి, వైద్య సదుపాయం కలిగించండి, ఎటువంటి సమస్య ఉండదు. ఇక భార్యాభర్తల మధ్యన సఖ్యత ఉన్నప్పుడే కదా ఇల్లు ప్రశాంతంగా ఉంటుంది. ఇక్కడ ఇల్లు ప్రశాంతత కనబడుతుంది కాబట్టి సఖ్యతగానే ఉంటారని మనకి ఇక్కడ లాజికల్గా అర్థమైపోవాలి. ఇక ఆర్థిక సమస్యలు అనేటువంటివి ఉంటావా, అది ప్రతి రాశి వాళ్ళకి ప్రతి సమయంలోనూ ఉంటాయి. పెద్ద స్టార్ అర్నర్స్ కూడా ఉంటాయి, ఏమి లేనటువంటి వాళ్ళు కూడా ఎవరి తాహతుకు తగ్గట్టు వాళ్ళకి ఆర్థిక సమస్యలు ఉండనే ఉంటాయి. కాబట్టి అందువలన మీరు ఏమీ ఆందోళన పడాల్సినటువంటి అవసరం లేదు. ఖచ్చితంగా మీకు కావాల్సినటువంటి డబ్బు చేకూరుతుంది. లోన్స్ కూడా మీకు దొరికేటువంటి అవకాశాలు ఖచ్చితంగా ఉన్నాయి. తప్పకుండా మీకు లోన్స్ లభిస్తాయి. అటువంటి పరిస్థితులు ఏదైనా ప్రాపర్టీ కొనుక్కోవాలన్నప్పుడు, లేకపోతే శుభకార్యాల నిమిత్తం అంటే ఒక వివాహం జరిపించాలన్నప్పుడు మాత్రమే అట్లాంటివన్నీ మీరు లోన్స్ తీసుకోవాలి. కానీ అనవసరమైనటువంటి విలాసాలకి లోన్స్ మాత్రం దయచేసి తీసుకోవద్దండి. విద్యార్థులంటే సమయం ఎప్పుడు కూడా మనకు అనుకూలంగా ఉంటుందని మనం అనుకోవద్దు. ఒక్కొక్కసారి కష్టకాలం వస్తుంది, అటువంటి పరిస్థితులు లోన్స్ కూడా నెత్తిపైన పడ్డాయనుకోండి, అప్పుడు మీకు ఎంత డిప్రెషన్లో వెళ్ళిపోతారో ఒక్కసారి ఆలోచించండి. కాబట్టి సాధ్యమైనంత వరకు ఒక సేవింగ్స్ మూడ్లోనే ఉండాలి. కానీ ఖర్చు పెట్టేద్దాం, డబ్బులు వచ్చేసాయి ఖర్చు పెట్టేద్దాం అని అనుకుంటే మాత్రం తర్వాతే కష్టకాలం వచ్చినప్పుడు మిమ్మల్ని మీరు ఆదుకునేటువంటి పరిస్థితులు ఉండవు. కాబట్టి దీపం ఉండగానే ఇల్లు చక్కదిద్దుకోమన్నారు. కాబట్టి ఈ మాసంలో మీరు ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. ప్రొఫెషన్ వాళ్ళు మాత్రం తప్పకుండా బాగానే సంపాదించుకుంటారు, అటు పేరు కానీ ధనం కానీ. ఆ తర్వాత ఎవరైనా ఇండివిజువల్స్ వ్యాపారాలు చేస్తున్నటువంటి వాళ్ళు కానీ భాగస్వాములు కానీ వాళ్ళకు కూడా సంపాదన బాగానే వస్తుంది. ఒక పద్ధతి ప్రకారంగా వాళ్ళు కూడా సంపాదించుకునేటువంటి అవకాశాలు ఉంటాయి. ఇక భక్తి మార్గం అంటారా, తప్పకుండా ప్రతిరోజు కూడా ఆ పరమశివుని పార్వతీదేవిని పూజించండి, తప్పకుండా క్షేమంగా ఉంటుంది. ఈ మాసం అంతా హాయిగా అలాగే తెలిసింది కదా. సెలవు అండి, ఉంటాను. నమస్కారం. జ్యోతిష్య మహర్షి డాక్టర్ ఆర్ఎంపి శెట్టి గారు ప్రపంచ ప్రఖ్యాతి పొందిన వేద విజ్ఞాన జ్యోతిష్య రత్న శాస్త్రవేత్త. 40 సంవత్సరాల అనుభవంతో వీరు చెప్పిన సంఘటనలు రుజువై విస్తుపోయేలా చేశాయి. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓరియంటల్ హెరిటేజ్ కలకత్తా, అమెరికా ఆస్ట్రాలజర్స్ ఫెడరేషన్ USA వీరిని గౌరవ డాక్టరేట్ తో సత్కరించాయి. దేశ విదేశాలలో పలు రంగాలలోని ప్రముఖులు వీరి సలహాలు పొంది ఉన్నారు. వివరాలకు 9014378474 9618600074.